9 News. విశాఖలో యువత ముందడుగు వేయాలంటూ ఈ నెల 15న జాతీయ వినియోగదారుల సదస్సు డాక్టర్ విజయ్ పాండే ఆధ్వర్యంలో నిర్వహించారు. మరెన్నో విషయాలు మీడియాతో మాట్లాడారు. నా పేరు డాక్టర్ వికాస్ పాండే, నేషనల్ ప్రెసిడెంట్ కన్స్యూమర్ రైట్ కౌన్సిల్. ఈ రోజు ఈ మీటింగ్ కండక్ట్ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే 15th మార్చ్ వరల్డ్ కన్స్యూమర్ రైట్స్ డే ఉంది. అండ్ ఈసారి స్పెషల్ ఏంటంటే మా సంస్థ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్తో కలిసి ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ 15th మార్చ్ ఈ ప్రోగ్రామ్ మనకి జిల్లా పరిషత్ సెమినార్ హాల్లో ఉంది. సో ఈ ప్రెస్ మీటింగ్ ద్వారా మన విశాఖపట్నం ప్రజకి రిక్వెస్ట్ ఏంటంటే భారీ మాత్రలో వాళ్ళు వచ్చి ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తే 15th మార్చ్కి రిజిస్ట్రేషన్ ఫీజ్ అలాంటి ఏం లేదు, ఫ్రీ రిజిస్ట్రేషన్ ఫర్ ఎవ్రీవన్. బట్ రిజిస్ట్రేషన్ త్రూ వాట్సాప్ నంబర్ కానీ మన ఈమెయిల్ ఐడి కానీ వాళ్ళు ముందు రిజిస్టర్ చేసి, ఇంకా లిమిటెడ్ సీట్స్ ఉన్నాయి. అక్కడ 250 మెంబర్స్కి కెపాసిటీ హాల్ ఉంది కాబట్టి. అండ్ ఎంటైర్లీ కన్స్యూమర్ నుంచి ఆల్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఉంటారు. లీగల్ మైక్రో డిపార్ట్మెంట్, ఎఫ్ఎస్ఎస్ఐ, డ్రగ్ కంట్రోల్, మన జేసీ గారు యాజ్ ఎ చీఫ్ గెస్ట్ ఉంటారు. అండ్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేటర్ కమ్ రిజిస్ట్రార్ జవాద్ గారు వస్తున్నారు హైదరాబాద్ నుంచి. మనందరికి తెలిసిన సీనియర్ యాక్టర్ సుమన్ తల్వార్ గారు, ఆయన యాజ్ ఎ చీఫ్ గెస్ట్ గా ఉంటారు. మన కమిషనర్ ఆఫ్ పోలీస్ మన విశాఖపట్నం ప్రతి కార్యక్రమాన్ని ఆయన అటెండ్ చేస్తున్నారు. ఈసారి కూడా ఆయన కూడా ప్రోగ్రామ్ అటెండ్ చేస్తున్నారు. ఆ విధంగా సివిల్ జడ్జ్ కూడా కార్యక్రమం అటెండ్ చేయడం జరుగుతుంది. అండ్ లాట్ ఆఫ్ అదర్ పీపుల్. సో ఇలాంటి కార్యక్రమం మనం ఎందుకు కండక్ట్ చేస్తున్నానంటే కన్స్యూమర్స్ అంటే వినియోగదారులను కార్యక్రమం అటెండ్ చేస్తే వాళ్ళకి తెలుస్తుంది వినియోగదారు సర్టెన్ రైట్స్ వాళ్ళకి ఉంటుంది. ఆ రైట్స్ కి వాళ్ళు ఏ విధంగా కాపాడాలి, సపోజ్ ఏదైనా ప్రాబ్లం వచ్చింది అయితే ఏ విధంగా కేసు ఫైల్ చేయాలి, ఎవరికి కాంటాక్ట్ చేయాలి, రెస్టారెంట్ లో వెళ్ళినప్పుడు ప్రాబ్లం జరిగింది, లేకపోతే ఆన్లైన్ షాపింగ్ టైంలో ప్రాబ్లం జరిగింది, బ్యాంకింగ్ సెక్టర్ లో ప్రాబ్లం జరిగింది, ఇన్సూరెన్స్ లో ప్రాబ్లం జరిగింది. సో వేరే వేరే డిపార్ట్మెంట్స్ ఉంటుంది. మన వినియోగదారుకి కన్స్యూమర్స్ కి అవగాహన లేక చాలా వరకు వాళ్ళకి మోసం చేయడం జరుగుతుంది. సో ప్రతి ఇయర్ మన ఈ కార్యక్రమం ట్రైనింగ్ సెషన్ లా కండక్ట్ చేస్తాం. ఈసారి ట్రైనింగ్ సెషన్ కాకుండా కొద్దిగా అవార్డ్ ఫంక్షన్ రూపంలో మనం చేస్తాం. అండ్ ఈవినింగ్ మధ్యాహ్నం 3 o'clock నుంచి స్టార్ట్ అవుతుంది. ఈవినింగ్ 7-7:30 వరకు ఉంటుంది, ఫాలోడ్ బై డిన్నర్. మధ్యలో హైటీ కూడా ఉంటుంది. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ అంటే ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి వాళ్ళ వర్షన్ అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. యాజ్ ఎ కన్స్యూమర్ మీ రైట్స్ ఏ విధంగా కాపాడి, ప్రాబ్లం వస్తే మీరు ఎవరితో కన్సల్ట్ చేయాలి, ఏ విధంగా రెక్టిఫై చేయాలి, కోర్టులో కేసు కూడా ఫైల్ చేయాలి, ఏ విధంగా ఫైల్ చేయాలి. జనరల్కి తెలియదు, యాక్చువల్గా మన మెంబర్స్ అందరికి ఐడియా రాలేకపోతుంది. కన్స్యూమర్ కేసెస్ ఉంటుంది, కన్స్యూమర్ కోర్ట్ కూడా సెపరేట్ గా మన వైజాగ్ జిల్లాలో ఉంది, ప్రతి జిల్లాలో ఉంటుంది. ఆ విధంగా అంటే 50 lakhs వరకు ఎవరికైనా ప్రాబ్లం జరిగింది అయితే జిల్లా కమిషన్ లో ఫైల్ చేసుకోవచ్చు. 50 lakhs నుంచి 2 crores వరకు అయితే స్టేట్ కమిషన్ విజయవాడలో ఫైల్ చేయాలి. 2 crores దాటింది అంటే మనకి స్టేట్ లో ఫైలింగ్ అవుతుంది. అప్పుడు మన